కొత్తగా డెవలప్ అవుతున్న ప్రాంతం. ఈ విజయవాడ నగరంలో ఎక్కడా కూడా ప్లేస్ లేదు. ఈ ప్రాంతంలోనే ఒక 10 సంవత్సరాల్లో బోల్డు చేంజ్ వచ్చింది. అనేక మంది నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళకున్న ప్రధానమైన సమస్య మురుగు సమస్య. ఈ సమస్య కోసమే 2014-19లో వెంకయ్య నాయుడు గారిని రిక్వెస్ట్ చేసి 500 కోట్ల రూపాయలు ఆ రోజునున్న నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, వెంకయ్య నాయుడు గారి యొక్క ఆశీస్సులతో 500 కోట్లు వచ్చింది. దాన్ని 200 కోట్లు ఖర్చు పెట్టి కొంతవరకు సగం చేయడం జరిగింది. ఈలోపు గవర్నమెంట్ మారి ఆ టైంలో ఒక్క చిన్న డ్రైన్ పూడికి కూడా తీయలేకపోయాడు. అదేవిధంగా ఆ రోజు నిధులు కూడా పక్కదారి పట్టించి ₹1 కూడా లేకుండా చేయటం వలన, పూడికి కూడా తీగిపోవటం వలన ఉన్న డ్రైన్లన్నీ కూడా పాడైపోయి మొన్న వర్షానికి మొత్తం ఒక నదిలాగా తయారైంది. ఈరోజు ఈ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మొన్న డిస్కషన్ కూడా చేయడం జరిగింది. అవసరమైతే CRDA నుంచి ఒక 100 కోట్లు ఇప్పించి ఈ యొక్క కార్యక్రమం పూర్తి చేయాలని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. తొందరలోనే ఈ కాలనీకి ఆ మురుగు నుంచి ఈ కాలనీకే కాదు, విజయవాడ నగరంలో మొన్న పెద్ద వర్షానికి అన్ని కాలనీలు కూడా నీళ్ళు వచ్చాయి. ఆ నీళ్లు తొందరగా వెళ్ళిపోవటానికి, అట్లాంటి నీళ్లు ఈసారి అలాంటి ఉపద్రవం మళ్ళీ వస్తే తొందరగా వెళ్ళిపోవటానికి ఆ నీరుని ఈ డ్రైన్ ద్వారా పంపించే స్కీము, అది పగడబందీగా అటు ఏలూరు రోడ్డు పగలగొట్టి అక్కడ 10 అడుగులు కల్వర్ట్ కట్టాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఈ వీలైన తొందరలో ప్రారంభమవుతాయని తెలియజేస్తాను.